కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న వారందరిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. దోపిడీ చేయడానికి డిజైన్ మార్చి అంచనాలు పెంచారని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మంత్రి జూపల్లితో కలిసి బోట్లో పర్యటించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించారు ఆయన. మరో 15 ఏళ్లు కూటమి ఐక్యత కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ఐక్యత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని, చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకుపోవాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తోందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రంలో ముందుకు వెళుతున్నామని చెప్పారు. జగన్ పర్యటనలో జనాలు రాకపోయినా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అన్నారు. ఇంకెన్నాళ్లు ఇలా ప్రజల్ని మోసం చేస్తారని మండిపడ్డారు. విశాఖ శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 5 తులాల వెండి, 6,000 నగదు అపహరించారు దొంగలు. పార్వతీపురం మన్యంలో తమ డిమాండ్లని నెరవేర్చాలంటూ కలెక్టరేట్ దగ్గర టీచర్లు ఆందోళన చేపట్టారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీచర్లు.